హాయ్ అండి. పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఖాళీ టైం ఉన్నాను కదా అని జెప్పేసి పొలం వెళ్ళాననమాట. ఇక్కడ పొలంలో 2 జామ చెట్లుంటే జామకాయలన్నా ఉన్నాయేమో కోసుకుందామని జెప్పేసి. జామకాయలున్నాయి కానీ మొత్తం ఎండిపోయినియి వాటర్ పెట్టకపోవడం వల్ల. లాస్ట్ ఇయర్ అయితే ఈ పొలంలో మిర్చి పంట వేశారు మా నాన్న. అప్పుడైతే రోజు వస్తారు కాబట్టి వాటర్ అవి పెట్టేవాళ్ళు. చెట్లు కూడా బాగుండేవి. ఇప్పుడు వాటర్ పెట్టకపోవడం వల్ల చెట్లన్నీ పాడైపోయినియి. కాయలు కూడా మొత్తం ఎండిపోయినియి కాసి. ఇదైతే వేరే వాళ్ళకి కౌలుకిచ్చేసారనమాట. వాళ్ళు ఈ పొగాకు పంట వేశారు. పొగాకు పంట ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మేముండేదైతే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్కు. అక్కడైతే చూద్దామన్నా కూడా ఈ పొగాకు పంట అనేది అస్సలు కనిపించదు. ఎక్కడ చూసినా కూడా చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఇంకా కొబ్బరి తోటలు, వరి పంట ఇవే కనిపిస్తది. నాకు తెలిసి వాళ్ళకి పొగాకు పంట తెలీదనుకుంటాను. వీటితోనే సిగరెట్లు, బిగిడి, పాన్, చుట్ట ఇవన్నీ తయారు చేస్తారండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.